వెల్కమ్ బ్యాక్ టు సుమా ఫ్యాషన్స్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు 2 శారీస్ చూపిస్తానండి. ఇది వచ్చి మన కాంజీవరం పట్టు శారీ అండి. పట్టుకి మాత్రం తీసుకొని కలర్ కాంబినేషన్ అండి. ఇది శారీ వచ్చేసి నాకు 900 ప్లస్ పడిందండి. ఇది మంచి కలర్ కాంబినేషన్లో ఉందండి. మనకు పిక్లో మాత్రం మిడిల్ పార్ట్ వైట్లో కనిపిస్తుందండి, కానీ వైట్లో రాలేదండి, హ్యాష్ కలర్లో వచ్చింది మనకు. శారీ లుక్ షైనింగ్ అంతా బాగుందండి. కింద సైడ్ బార్డర్ 10 ఇంచెస్ అలా ఇచ్చారు. ఇది పళ్ళు పాటు. మీకు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తానండి. శారీ వచ్చేసి ఎంత బాగుందో. కలర్ కాంబినేషన్ అనేది మనకు పట్టు శారీకి ఏమీ తీసిపోదండి. మనం 20,000 అలా మనీ వేస్ట్ చేసుకోకుండా ఇలా మనం సింపుల్గా ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకైనా వేర్ చేయవచ్చండి. మనం బ్లౌజ్ కొంచెం గ్రాండ్గా స్టిచ్ చేయించుకొని వర్క్ బ్లౌజ్ అయినా లేదా బార్డర్తో అయినా సెట్ చేయించుకొని పెద్ద పెద్ద ఫంక్షన్లకి అలా మనం వేర్ చేసినా కానీ మామూలు ఫంక్షన్లకి ఇలా చేసుకోవచ్చండి. మనకు బిలో 1000లో ఉంది కాబట్టి 1000కి వర్త్ అండి. ఇది వచ్చేసి పైన సైడ్ బార్డర్ అండి. మనకు 5 ఇంచెస్ ఇచ్చారు. మంచి కలర్ కాంబినేషన్ అండి. యాష్ అండి. మనకి మొత్తం మిడిల్లో ఇట్లా సిల్వర్తో ఉందండి. మనకు ప్లెయిన్ రాలేదండి, మీకు తెలుస్తుంది కదా. మనకు మంచిది వచ్చింది. మిడిల్లో క్లాత్ డిజైన్ ఉందండి. ఇది వచ్చేసి కింది పార్ట్ అండి. మనకు మంచి వైలెట్ కలర్లో ఉందండి. బార్డర్ వచ్చేసి మంచి డార్క్గా ఇచ్చారు. బార్డర్ వచ్చేసి లైట్ కలర్కి డార్క్ బార్డర్ వచ్చేసి ఫుల్ లుక్ ఉందండి. మనకి కాంజీవరం పట్టు శారీ లాగే ఉందండి. ఇది కాంజీవరం శారీనే. కింద సైడ్ బార్డర్ వచ్చి 10 ఇంచెస్ అలా ఉందండి. 9-10 ఇంచెస్ వరకు ఉంది. బార్డర్ మిడిల్లో ఇలా డిజైన్ ఇచ్చారు. పైన సైడ్ కింద సైడ్ మనకి ఇట్లా కడ్డీ టైప్లో ఇచ్చారండి. ఓవరాల్గా బార్డర్ డిజైన్ వచ్చేసి ఇదండి. మనకు శారీ లుక్ వచ్చేసి ఎంత బాగుందో మీకు తెలుస్తుంది కదా. అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్ ఈ శారీ అయితే. ఎందుకంటే ఈ శారీ గురించి ఎవరు రివ్యూస్ ఇవ్వలేదండి ఇంతవరకు. మీకు కనుక నచ్చితే మీరు ఖచ్చితంగా పర్చేజ్ చేసుకుంటారు. ఎందుకంటే ఈ శారీ మనకి లెహంగాకి, లాంగ్ ఫ్రాక్కి, శారీకి ఈ దేనికి యూజ్ చేసినా కానీ ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనకు శారీగా మంచి మంచి ఫెస్టివల్స్కి, పూజలకి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకు వచ్చేసి పెళ్ళిళ్ళు, ఫంక్షన్ హాల్ పెళ్ళిళ్ళు అలా కూడా మనం చేసుకోవచ్చండి. ఎందుకంటే లుక్ వచ్చేసి అలా మనకు హైగా ఉంది కాబట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చి పైన సైడ్ బార్డర్ చూస్తున్నారు కదా, షైనింగ్ వచ్చేసి ఎంత బాగుందో. మన గోల్డ్ జరీతో ఇచ్చారు. మిడిల్ పార్ట్ వచ్చేసి అంతా అలా ఉంది. కింద సైడ్ మనకి ఇలా స్టెప్స్ పెట్టుకుంటే కూడా మీకు ఒక ఐడియా రావడానికి మీకు చూపిస్తున్నాను. మొత్తం ఇలా మోల్డ్ అవుతుందండి. మనకు స్టిఫ్గా అస్సలు లేదు. శారీ అయితే స్టిఫ్గా లేదు. కోరా మస్లిన్ శారీ టైప్లో ఉందండి. మనకు క్లాత్ వచ్చేసి అంటే మెత్తగా, మరీ స్టిఫ్గా అయితే లేదు. లైట్ వెయిట్లోనే ఉంది. శారీ వచ్చేసి మనకు లెంత్ విడ్త్ కరెక్ట్గా ఉందండి. ఇది మరీ హైట్ ఉన్న వాళ్ళకంటే 6 ఫీట్ అలా 5'8" అలా ఉన్న వాళ్ళకి కొంచెం శారీ పొడుగు సరిపోదేమో, కానీ మామూలుగా 5'6" లోపు ఉన్న వాళ్ళకి ఓకేనండి శారీ వచ్చేసి. ఇది చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్. ఇంకా పట్టు లెహంగాకి అయితే స్టిచ్ చేయించి వైలెట్ కలరు చున్నీతో పేరప్ చేసి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇది వచ్చేసి మనకు పళ్ళు పాట అండి. 1/2 మీటర్ ఇచ్చారు. పళ్ళు కూడా మనకు రిచ్గానే ఇచ్చారండి. మరీ షార్ట్గా ఇవ్వలేదు. 1/2 మీటర్ వరకు ఇచ్చారండి. ఇది మనకు ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి శారీలో ఉన్న బార్డర్కి, పళ్ళులో ఉన్న బార్డర్కి కొంచెం లిటిల్ బిట్ కొంచెం తేడా ఉందండి. ఎందుకంటే శారీలో కూడా బార్డర్ మనకు బాగా డార్క్ ఇచ్చారు. పళ్ళులో ఇంకాస్త డార్క్ ఇచ్చారండి. మనకి ఇక్కడ వరకు అక్కడ వరకు మనం ఉంచేసుకుంటే అయిపోతుందండి పళ్ళుకి. కింది సైడ్ ఉన్న క్రీమ్ కలర్కి మనం ఏమైనా టైజిల్స్ అలా స్టిచ్ చేయించుకుంటే అయిపోతుంది, బాగుంటుంది. ఇది శారీలో ఉన్న బార్డర్ అండ్ పళ్ళులో ఉన్న బార్డర్ అండి. మనం ఈ వైట్ క్లాత్ అంతా, ఈ క్రీమ్ కలర్, ఈ యాష్ కలర్ ఏదైతే ఉందో అదంతా పళ్ళుకే ఉంచేయాలండి. శారీ లెంత్ ఉంటుంది, మనకు చూడడానికి కూడా బాగుంటుంది. శారీకి వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ వచ్చేసి చూస్తున్నారు కదా, సేమ్ పళ్ళు ఎలా ఉందో బ్లౌజ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఇచ్చారండి. మనకు ఇది బ్లౌజ్ పీస్ కూడా హెవీగా ఉన్న వాళ్ళకైనా సరిపోతుందండి. ఎందుకంటే మనది చీర పన్నా కాబట్టి లావుగా ఉన్న వాళ్ళకైనా
వస్తుంది. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళైతే కొంచెం వదిలేసి కట్ చేసుకోవడమే బెటర్. ఇంకా శారీ మనకి లెంత్ వస్తుంది అంతవరకు కట్ చేస్తే మనం అక్కడ టైజిల్స్ ఏమైనా స్టిచ్ చేయించుకోవచ్చు. ఇదంతా బ్లౌజ్కి మనం కన్వర్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. నేనైతే నాకు వర్క్ బ్లౌజ్ ఉంది ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. కాకపోతే నాకు ఈ బ్లౌజ్ని ఈ బార్డర్ని ప్లెయిన్ పార్ట్ క్లాత్ తీసుకొని బార్డర్ జాయిన్ చేసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఇలాగైనా మనకు బ్రాకెట్లో ఇచ్చారు కదా, పెద్దగా బ్రాకెట్ ఫ్లవర్స్ అలా ఇచ్చారు మనకు. క్లాత్ కూడా చూస్తారు కదా, బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ థ్రెడ్స్ దాటుకోవడం అలా ఏం లేదు, బాగుంది, నీట్గా ఉంది. ఇది బ్యాక్ సైడ్ మనకు బార్డర్ అండి. ఆ బ్లౌజ్ను అలా స్టిచ్ చేయించుకున్న ప్రాబ్లం లేదండి, బాగుంటుంది. ఇంకొంచెం గ్రాండ్గా రిచ్ లుక్ అంటే మాత్రం అలా స్టిచ్ చేయించుకోవడం లేదా మగ్గం వర్క్ బ్లౌజ్ వేసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్ అండి. మీకు కనుక శారీ నచ్చితే మీకు నచ్చినట్టుగా మీరు చేసుకోవచ్చు అండి. నేను శారీని ఓపెన్ చేసినప్పుడే నేనైతే ఫిదా అయిపోయానండి ఈ శారీకి వచ్చేసి. ఎందుకంటే మంచి కలర్, ఇది ఎంత రిచ్ లుక్ ఇస్తుందంటే మంచి మంచి సెలబ్రిటీలు యూజ్ చేసే కలర్ అనే చెప్పొచ్చు అండి. ఈ కలర్ వచ్చేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చూశాను, లైక్ చేశాను, ఎలా వస్తుందని కొంచెం టెన్షన్ పడ్డాను. నాకు శారీ వచ్చే ముందు కొన్ని పిక్స్ ఒకరిద్దరు పిక్స్ పెట్టారండి. అది నాకు అంత క్లారిటీగా కనబడలేదు. నాకు శారీ వచ్చాక మాత్రం ఫుల్ హ్యాపీనండి. చాలా బాగుంది ఓవరాల్గా శారీ వచ్చేసి. నాకు ఈ బ్లౌజ్ నేను మీషోలోనే తీసుకున్నాను ఫ్రెండ్స్, మీకు చూపిస్తున్నాను మళ్ళీ ఒకసారి. ఇంతకుముందు వీడియోలో నేను ఈ బ్లౌజ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది మ్యాచ్ అవుతుందండి. దీనిపైన కూడా ఇంకో బ్లౌజ్ ఉందండి, మీషోలో తీసుకున్న బ్లౌజ్, ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లో లేదు. ఇది కూడా మ్యాచ్ అవుతుంది. ఇలా అయినా వేసుకోవచ్చు, మనం వేర్ చేయొచ్చు. లేదంటే నాకైతే ఈ మగ్గం కన్నా ఆ బార్డర్ని స్టిచ్ చేయించుకుంటే దాని లుక్ బాగుంటుంది అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్, మీకు కనుక నా ఐడియా నచ్చితే. నాకు ఆ బార్డర్కి మనము హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని ఆ పెద్ద బార్డర్ని జాయిన్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. లేదంటే ఉన్న బ్లౌజ్ పీస్ని అలా స్టిచ్ చేయించుకున్నా కూడా బాగానే ఉంటుంది అలా అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నా బ్లౌజ్ అండి. నేను ఇంతకుముందు దీని గురించి రివ్యూస్ ఇచ్చాను ఫ్రెండ్స్, మీకు కావాలంటే బ్యాక్ వీడియోలో చెక్ చేసుకోండి. ఈ శారీ కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి శారీ మాత్రం ఎక్సలెంట్ ఫ్రెండ్స్. మనం 20,000, 30,000, 10, 12 అలా వెయిట్ చేయడం కన్నా ఇలా తీసుకోవడం బెటర్ ఫ్రెండ్స్. నేను ఈ శారీ ఇంతకుముందు ఒకసారి చూపించాను ఫ్రెండ్స్, అప్పుడు ఇది అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది. నేను అందుకే దీన్ని సింపుల్గా మీకు ఒకసారి మళ్ళీ చూపిద్దాం అనుకుంటాను. ఇది కూడా మంచి హ్యాష్ కలర్ ఏనండి. మిడిల్ పార్ట్ వచ్చేసి హ్యాష్లోనే మనకు గోల్డ్ థ్రెడ్స్ అండి. అదేమో వైట్ సిల్వర్లో ఉంది కదా, ఇదైతే గోల్డ్ అండి. ఇది ఒక వెరైటీ కలర్ అండి, ఇది మంచి కలర్. బార్డర్ వచ్చేసి సీ గ్రీన్ అండి. పట్టు శారీకి ఏ మాత్రం తీసుకొని శారీస్ అండి రెండు కూడా. ఇదైతే ఇప్పుడు ఈ లైట్ కాంబినేషన్ బాగా ట్రెండ్లో ఉంది కదా, ఇప్పుడు ఇలా మనకు లైట్గా మనకు ఇప్పుడు బాగా ఫంక్షన్లలో, పెళ్ళిళ్ళల్లో బాగా ట్రెండ్లో ఉంది కదా, ఇలా వేర్ చేయడం చిన్న చిన్న ఫంక్షన్లకైనా సరే ఈ శారీ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. కింద వచ్చేసి మనకి ఇలా బార్డర్ ఇచ్చారు. బార్డర్ వచ్చేసి స్టిఫ్గా లేదండి, మెత్తగా ఉంది బార్డర్ వచ్చేసి. శారీ మిడిల్ పార్ట్ వచ్చేసి బాగుందండి. మనకు థ్రెడ్స్ అలా ఏమీ లేవు. ఈ శారీ రివ్యూస్ నేను ఆల్రెడీ ముందే ఇచ్చేసాను, అందుకే షార్ట్గా చెప్తున్నాను. ఇప్పుడైతే స్టాక్లో ఉందండి. మీకు కనుక ఈ శారీ నచ్చితే మీరు పర్చేస్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పటికన్నా ఇప్పుడు కొంచెం లెస్ అయినట్టుంది మనకు రేటు కూడా. చూసుకోండి ఫ్రెండ్స్, నచ్చితే. మంచి కలర్, మంచి హ్యాష్ అండ్ సీ గ్రీన్ కలర్లో ఉందండి. ఇది పళ్ళు పాట అండి, మనకు 1/4 మీటర్ అలా ఇచ్చారు. ఎక్స్ట్రా క్లాత్ చూస్తున్నారు కదా, సైడ్కి ఉంది. నేను ఇంకా పీకో ఫాల్ అలా ఏం చేయించలేదు దీనికి. బ్లౌజ్ మాత్రం స్టిచ్ చేయించుకున్నాను ఫ్రెండ్స్, ఒకసారి వెయిట్ చేశాను నేను. ఇది ఇంకా పీకో ఫాల్ అలా ఏం చేయించలేదు. ఇది కింద సైడ్ పార్ట్ మనకు పెద్దగా ఇచ్చారండి. ఇది హాఫ్ శారీకి బాగుంటుందండి. ఇంకా ఫ్రాక్ కన్నా హాఫ్ శారీకి లేదా శారీకి అయితే చాలా బాగుంటుందండి. నేనైతే శారీగానే ఉంచేసుకుంటున్నాను ఈ శారీని వచ్చేసి. చూస్తున్నారు కదా, మనకు పళ్ళు పాట ఎలా ఇచ్చారో ఇందులో బ్లౌజ్ పీస్ కూడా అలాగే ఇచ్చారండి. నేను స్టిచ్ చేయించుకున్నాను, కట్ వర్క్ తో స్టిచ్ చేయించుకున్నాను చెప్పాను కదా, ఇలా స్టిచ్ చేయించుకున్నాను సింపుల్గా నేను. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి అలా హ్యాండ్ పార్ట్కి సేమ్ పళ్ళులో ఎలా ఇచ్చారో అలాగే ఉంది ఫ్రెండ్స్. బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఇన్సైడ్ బార్డర్ ఇచ్చారు సేమ్ యాజ్ యూజువల్. ఈ ముందు సైడ్ కూడా మనకి వన్ సైడ్ అలా కట్ వర్క్ ఇచ్చారు. నాకు ఈ బ్లౌజ్ వచ్చేసి నేనున్న ఏరియాలో 600 తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ వచ్చి 600-700 అలా పర్చేస్ చేశాను ఇది స్టిచ్ చేయించుకోవడానికి. మంచి థ్రెడ్స్ అలా బాగా ఇచ్చారండి వాళ్ళు సింపుల్గా.
ఇదండి ఓవరాల్‌గా ఈ శారీ రివ్యూస్ వచ్చేసి ఇది బ్యాక్ సైడ్ అండి. మనకు ఈ శారీలో కూడా థ్రెడ్స్ తట్టుకోవడం అలా అయితే ఏం లేదండి. శారీస్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ సీ గ్రీన్ కాంబినేషన్, ఈ పేస్టల్ కలర్స్ బాగా ట్రెండ్‌లో ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అలా అని మళ్ళీ నేను ఇది స్టాక్‌లో ఉందని ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే పర్చేజ్ చేసుకోండి. హాఫ్ శారీకి కూడా కన్వర్ట్ చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ శారీ వచ్చేసి. ఎందుకంటే సీ గ్రీన్ అండ్ మనకి గోల్డ్ యాష్లో ఉంది కాబట్టి మంచి కలర్ కాంబినేషన్. స్టేజ్ మీద మనకి ఆ లైట్ ఫోకస్కి మనం కొంచెం స్పెషల్ అట్రాక్షన్ అవుతామని నా ఐడియా. ఓకే ఫ్రెండ్స్, మీకు నా వీడియోలో నా థాట్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం మోటివ్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్.